పర్ షేర్వానీ అందర్ కా పరేషాని అన్న రీతిగా ఉంది అమెరికా ఆర్థిక వ్యవస్థ. డాలర్ బాబంతా డొల్లేనా? ప్రపంచంలో తామే సూపర్ పవర్ అని జబ్బలు చెరుచుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయిందా? IMF అమెరికాను ఏమని హెచ్చరించింది? అమెరికా అప్పులు ప్రపంచానికి తిప్పలు తేబోతున్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ పాస్ అయింది. 215, 214 ఓట్లతో ఆమోదించారు. ఈ బిల్లుతో పన్ను తగ్గింపులు 2035 వరకు కొనసాగుతాయి. అయితే అమెరికా ఇప్పటికే $36 ట్రిలియన్ రుణభారంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ బిల్లుతో రానున్న 10 ఏళ్లలో $4 ట్రిలియన్ లోటును తెస్తుందని, రుణాన్ని $40 ట్రిలియన్ దాటిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లు ఆమోదం పొందడంపై అమెరికా ఫైనాన్షియల్ సెక్టార్ తీవ్ర ఆందోళనలో పడింది. బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ సెనేట్ కు వెళ్తుంది. అక్కడ నెల రోజుల తీవ్ర చర్చలు జరగనున్నాయి. బిల్ అమల్లోకి రాగానే వ్యక్తిగత పన్ను 37% నుంచి 35%, కార్పొరేట్ పన్ను 21% నుంచి 20% తగ్గుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గనుంది. స్థానిక రాష్ట్ర పన్ను మినహాయింపు $10,000 నుంచి $40,000 పెరిగింది. దీంతో ఆదాయం తగ్గడమే కాదు, ఖర్చులు విపరీతంగా పెరిగి రుణభారం రెట్టింపయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి 5 ఏళ్లకు $2.2 ట్రిలియన్, 10 ఏళ్లకు $3.8 ట్రిలియన్ లోటు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ సర్కార్ మాత్రం బిల్లు ద్వారా $1.6 ట్రిలియన్ ఆదా అవుతుందని చెబుతోంది. రుణం పెరగడం వల్ల వడ్డీ చెల్లింపులు సంవత్సరానికి $1 ట్రిలియన్ దాటే అవకాశం ఉంది. ఇది విద్య, రోడ్ల ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా రుణం జీడీపీలో 120% దాటింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ తో అది 150% పెరిగే అవకాశం ఉంది. మూడీస్ అండ్ S&P వంటి సంస్థలు రుణం నియంత్రణలోకి రాకపోతే అమెరికా క్రెడిట్ రేటింగ్ ను తగ్గిస్తామని హెచ్చరించాయి. ఇప్పటికే AAAగా ఉన్న అమెరికా క్రెడిట్ రేటింగ్ AA1 కు పడిపోయింది. ఆగస్టు నాటికి రుణ పరిమితి పెంచకపోతే ఆర్థిక సంక్షోభం వస్తుందని హెచ్చరిస్తున్నారు. బిల్లుతో రిపబ్లికన్లు 5.2% ఆర్థిక వృద్ధి వస్తుందని చెప్పిన నిపుణులు 2 నుంచి 3% మాత్రమే సాధ్యమని చెబుతున్నారు. అప్పుల వల్ల డాలర్ విలువ పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ద్రవ్యోల్బణం రాకెట్లా దూసుకుపోతోంది. అప్పుడు ప్రజలపై అప్పుల భారం పడి జీవన వ్యయం పెనుభారమయ్యే ప్రమాదం ఉంది. ఇక ట్రంప్ ట్యాక్స్ కట్లు అమలైతే రానున్న 10 ఏళ్లలో ఉన్న అప్పుకు మరో $22 ట్రిలియన్ అప్పు యాడ్ అవుతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లను చూసి ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. ఈ సంక్షోభం అమెరికాకే పరిమితం కాదు. ఎందుకంటే అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ. దాని అస్థిరత భారత్, బ్రెజిల్ లాంటి దేశాలపై కూడా పడుతుంది. భారత్ ఎగుమతులు 15% తగ్గొచ్చు. ఫారెక్స్ రిజర్వులు మరింత పడిపోవచ్చు. ట్రంప్ టారిఫ్లు గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ ను 1.7% తగ్గిస్తాయని IMF చెబుతోంది. గతేడాది 3.3% పడిపోయింది. జపాన్, చైనా అమెరికా బాండ్లను వదిలించుకుంటున్నాయి. రాను రాను డాలర్పై నమ్మకం పోతోందని ప్రపంచ ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఫస్ట్ నినాదం ఇప్పుడు ఖాళీ డబ్బా సౌండ్లా మారిందని నవ్వుకుంటున్నారు ట్రంప్ ప్రత్యర్థులు. అమెరికా ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ట్రంప్ తన ట్వీట్లు, గొప్పలు ఆపి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలన్నది ఆర్థిక నిపుణుల మాట. కానీ ట్రంప్ పొలిటికల్ మైలేజ్ కోసం అమెరికా గల్లాపెట్టుకు ఇంకా డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఇదే జరిగితే రానున్న రోజుల్లో అమెరికా సూపర్ స్టేటస్ పడిపోవడం ఖాయమంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. అయితే సెనేట్ లో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. అయితే అదంత సులభం కాదు. రిపబ్లికన్లు 52 నుంచి 48 మెజార్టీ కలిగి ఉన్న కొందరు రుణభారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ రీకాన్సిలియేషన్ ద్వారా 51 ఓట్లతో ఆమోదం సాధ్యమే. కానీ రుణ నియంత్రణ లేకపోవడం విమర్శలకు కారణమైంది. ఈ బిల్ డిఫాల్ట్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. రుణం పెరగడం డాలర్ విలువను తగ్గిస్తుంది. డాలర్ విలువ తగ్గితే ధరలు పెరిగి సామాన్యుల జీవన వ్యయం పెనుభారంగా మారుతుంది.